చల్లగా. సార్థక్ నీ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకు కవాలి కాస్త ఏ కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టిస్తే ఎలా నిట్టుచవట్టే నిష్ఠురపు విలవిలలు. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. నీ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళ దయలేదా అసలు. మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా, విరిసిన పించమా విరుల ప్రపంచమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగవసమా. అరే నాగాలే తగిలినా నా నీడే తరిమిన, పులకవా పలకవా భామా ఎంతో ప్రతిమాలిన, ఇంతేనా అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకు కవలి కాస్త ఏ కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు. జడ్జెస్ ఓవర్ టు యు. సార్థక్, ఎలా హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్? చరణ్ గారు మీరు ఎలా చెప్తారు ఈ విషయాన్ని? హీ ఈస్ సింగింగ్ బ్యూటిఫుల్లీ, కానీ ఇక్కడ కూర్చొని ఇఫ్ ఐఎమ్ వాచింగ్ హిమ్ ఐ ఫీల్ హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్స్ హ్యాపెనింగ్. యామ్ ఐ రైట్ ఆర్? దట్స్ ఇట్స్ ట్రూ. అంటే ఈస్ వెరీ ఇన్హిబిటెడ్. తనకి ఇంకా రెస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాడు తనలో తనే. అది ఇంకా కొంచెం ఫ్రీగా పాడాలి. మనం లాస్ట్ నవ్వుతూ పాడని చెప్పు. అట్లా అట్లా ఈ పాట కూడా అనుభవించాలి. నువ్వు యూఆర్ ఎ ఫెంటాస్టిక్ సింగర్ మ్యాన్. మేమందరూ నిన్ను సెలబ్రేట్ చేస్తున్నాం. నువ్వు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తావు అసలు సార్థక్ని? వెన్ విల్ యూ సెలబ్రేట్ సార్థక్? యూఆర్ సచ్ అన్ అమేజింగ్ సింగర్. కానీ ఈజీ అంటే వీఆర్ ఇన్ ఎ విజువల్ మీడియం కదా, ఆడియన్స్ చూస్తూ ఉంటారు. ఈజీ ఎంజాయింగ్ వాట్ ఈస్ డూయింగ్ అని. సో ఐ వాంట్ యూ టు ఎంజాయ్ యువర్ సింగింగ్. యూఆర్ సచ్ అన్ అమేజింగ్ సింగర్. సో అండ్ అది సార్ ప్లీజ్ గో అహెడ్. సార్ చెప్పడం ఏంటంటే టెక్నికల్ గా పర్ఫెక్ట్ ఇన్ సింగింగ్, కానీ ఆ ఒక్కటి మిస్సింగ్ ఏంటంటే ఆ ఉప్పు వేస్తే బాగుంటుంది చూసావా, ఆ పప్పులో ఆ ఉప్పు పడంగానే ఆ వాసనతో ఆ రుచి వస్తుంది కదా, అది ఆ ఫ్లేవర్. దట్ ఫ్లేవర్ ఇస్ వాట్ ఇస్ ఫ్లేవర్
కరెక్ట్. ఎమోషన్, ఆ భావం. ఆహా, నువ్వు సాక్సోఫోన్ ప్లేయర్, ఎంత బాగా సాక్సోఫోన్ వాయించావు. ఐఎమ్ ష్యూర్ యూఆర్ గోయింగ్ టు బి నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో. థ్యాంక్ యూ డెఫినెట్ గా యుల్ బి లైక్ సూపర్ స్టార్. థ్యాంక్ యూ నేను అంటే సూపర్ స్టార్ గర్వంతో నించుకొని అలా పాడని చెప్పట్లేదు, కానీ ఎంజాయ్ వాట్ యూఆర్ డూయింగ్. ఎందుకంటే జనాలు మన కోసం దే ఆర్ గివింగ్ దేర్ టైమ్ ఫర్ అస్. ఈ టీవీ ఆన్ చేసి మన ఛానల్లో పెట్టుకుని మన కోసం వాళ్ళు టైం ఇస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ టు వాల్యూ దట్ టైం. సో ఇంకోసారి పల్లవి పాడు నా కోసం ఓకే హ్యాపీగా. ఓకే సార్థక్ షో మేమందరూ వి పేడ్ $1000 టు వాచ్ హిమ్ లైవ్. ఇప్పుడు అలా పాడాలి. ఓకే 10th స్టాండర్డ్ కో ఎడ్యుకేషన్, బాయ్స్ స్కూలరా? కో ఎడ్యుకేషన్. కో ఎడ్యుకేషన్. అమ్మాయిలు ఉన్నారా క్లాస్లో? ఓకే. ఎవరన్నా ఇష్టమా? ఎవరు ఇష్టం లేదు. ఇప్పుడే నాకు ఒక SMS వచ్చింది, ఒక వెరీ టాప్ హీరోయిన్ మెసేజ్ పంపించారు. ఆ అమ్మాయి ఎవరో చెప్తే కదా సార్ వాడు ఇమాజిన్ చేసుకొని అది పాడేది. నీ కలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కాలను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకు కవలి కాస్తాయే కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు. నా ఊపిరి గాలికి ఉయ్యలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టిస్తే ఎలా నిట్టుర్చబట్టే నిష్ఠురపు విలవిలలు. ఆ ఊపు ఉండాలరా. ఓకే ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని మేము ఎప్పుడు స్టేజ్ ఎక్కకూడదు. ఎవరు ఏం అనుకోరు. సార్థక్ పాట గురించి వచ్చారు. సార్థక్ పాట ఒక్కటి కాదు అక్కడ కావాల్సి, సార్థక్ కావాలి అక్కడ. అర్థమైందా? సార్థక్ షుడ్ కమ్ హియర్. ఓకే Sarthak, Ma'am. we all love you so much. Number 1. Number 2, very soft hearted. బేసికలీ చాలా మంచి పిల్లడివి, చాలా సాఫ్ట్ నేచర్డ్. ఈ లక్షణాలన్నీ చాలా చాలా మంచి లక్షణాలు నీకు. అది నీ వాయిస్, ఐ మీన్ నీ పాటలో కూడా తెలుస్తుంది. అది కాకుండా వేరేలాగా ఇటువంటివన్నీ అర్థం చేసుకొని అలా బిహేవ్ చేయటం అట్ దిస్ పర్టికులర్ ఏజ్, 15 years అబ్బాయికి చాలా కష్టమైన విషయం. అసలు ఫస్ట్ అర్థం చేసుకోవటమే చాలా కష్టం. చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి మీ ఏజ్ లో అబ్బాయిలకి. స్పెషల్లీ ఎలా మాట్లాడుతున్నాము, నా వాయిస్ ఎలా వినిపిస్తోంది, ఆర్ నేను నుంచోవటం సరిగానే ఉందా, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఏజ్ లో. 100% అర్థం చేసుకొని తీరాల్సిన విషయం. సో అవన్నీ కూడా దాటుకొని నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తున్నావు అనే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అంతే. నీకున్న లక్షణాలన్నీ ఒక 15 ఏళ్ల కుర్రాడికి సహజంగా ఉండేటటువంటి లక్షణాలు. ఆ బిడియము, మొహమాటము, చిన్నగా నవ్వటము, జనాలు ఏమన్నా అనుకుంటారేమో అన్న ఆ ఫీలింగ్స్ అన్ని సహజం. నీకు ఒక అడిషనల్ టాలెంట్ ఇచ్చాడు దేవుడు, పాట పాడడం అనేది, రైట్? అండ్ నువ్వు కాంపిటీషన్కి వచ్చావు, నీ అంతటి నువ్వే వచ్చావు. సో ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటే నువ్వు నీ లైఫ్ స్టైల్ అయితే బాగుంటుంది అని నీకు సలహా ఇవ్వడం, ఇదంతా అర్థమైందా? Yes. నువ్వు కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నావు కదా. సో ఇందులో ఏ మాత్రం వెనక్కి తగ్గినా కూడా వెనకాల ఉంచేస్తారు జనాలు. అది మన చేతిలో లేదు, అది అన్ఫార్చునేట్లీ వాళ్ళ చేతిలో ఉంది. ఓకే నీకు ఆ కెపాసిటీ ఉంది, యు ఆర్ కేపబుల్, యు ఆర్ వెరీ గుడ్. డోంట్ చేంజ్ ఫర్ ఎనీబడి, బట్ యాడ్ కపుల్ ఆఫ్ థింగ్స్. ఓకే కొంచెం బోరింగ్ అనిపించింది అన్న. ఐఎమ్ సో సారీ టు సే దిస్. ఎందుకు అనిపించింది అంటే ఏ షార్ప్, సి, అసలు నువ్వు కీ మార్చావు అంటేనే, స్కేల్ చేంజ్ చేసావు అంటేనే కొన్ని పాటలకి అది సూటబుల్ కాదు. ఇప్పుడు పాట కరెక్ట్ కాదా అన్న డిస్కషన్ నేను చేయదలుచుకోలేదు. నువ్వు పాడే ఏదైనా సరే బాగుంటుంది, కానీ అది ఎంతవరకు అట్రాక్ట్ చేయగలిగింది అనేది స్కేల్ డిఫరెన్స్ ని బట్టి కూడా ఉంటుంది. అది ఖచ్చితంగా గమనించుకోవాలి. నువ్వు ప్రతి పాట శృతి తగ్గించడం వల్ల అందంగా వినిపించదు. వాయిస్ ఒక్కటే కాదు, ఓకే, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మారుతాయి, ఆ టోన్స్ అన్నీ మారుతాయి. ఆ టోన్ ఆ పర్టికులర్ నోట్లో వినిపించినంత, ఆ స్కేల్లో వినిపించినంత అందంగా వేరే స్కేల్లో వినిపించదు. అందుకని మ్యూజిక్ డైరెక్టర్స్ పర్టికులర్ గా ఒకటి సెట్ చేసి పెడతారు. మేజర్ గా గమనించినటువంటి అంశం నీ విషయంలో అది. ఓకే ఓకే సార్థక్, సార్. ఇప్పుడు చరణ్ గారు, విజయ్ గారు, సునీత గారు చెప్పిన మాటల ద్వారా నీకు అర్థమైంది ఏంటి? 2 వాక్యాల్లో చెప్పు. యాక్టివ్గా అనుభూతి అదొక్కటే లేదు, మిగతా అంతా బాగుంది. కానీ ఏ ఉద్దేశంతో ఈ పాటను రూపొందించారో ఆ ఉద్దేశం నీ గొంతులోంచి పలకాలి, అదొకటే. తర్వాత ఇన్ని విషయాల మధ్యలో కూడా ప్రశంసార్హమైన అంశాలు ఏంటంటే కళ్ళు,
కాళ్ళు, వెళ్ళకు, అల్లా చక్కగా స్పష్టంగా అళాకు లాకు తేడా స్పష్టంగా వినిపించావు. 3 మాటలు చెప్తా. ఓకే. ఓర్చుకో, నేర్చుకో, మార్చుకో, గెలుచుకో. 4 మాటలు గురుగారు. ఒకటి ఫ్రీ పెట్టుకో. ఆ 3 తర్వాత అదనంగా వస్తుంది అంతే.